sir, welcome to US Doctor program. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇండియాలో బ్రెయిన్ ఇంజరీ ఎంత కామన్? సంవత్సరంలో మీరు ఎంతమంది చూస్తుంటారు? హెడ్ ఇంజరీ అనేది ఇండియాలో చాలా కామన్. కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్, మన ఇండియాలో హెడ్ ఇంజరీ ప్రివలెన్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. యావరేజ్ చెప్పాలంటే ఇండియాలో సంవత్సరానికి ఇంచుమించు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి హెడ్ ఇంజరీ అవుతుంది. ఈ 20 లక్షల మందిలో కనీసం 1,00,000 మంది చనిపోతూ ఉంటారు. చనిపోవడమే కాకుండా ఇంకొక 2 లక్షల మంది క్రానిక్ డిసార్డర్, అంటే బ్రతికినా సరే ఏదో ఒక డెఫిసిట్తో, అంటే ఒక కాలు పని చేయకపోవడమో, చెయ్యి పని చేయకపోవడమో, మాట పడిపోవడమో, సో కంప్లీట్ నార్మల్ స్టేటస్కి రారు. సో ప్రతి సంవత్సరం 15 లక్షల మందికి దెబ్బ తగిలితే 1,00,000 మంది చనిపోతారు. 1,00,000 మందిలో పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఉంటాయి. సార్, హెడ్ ఇంజరీ ఎలా అవుతుంది? దీనికి కారణాలు ఏంటివి? మన ఇండియాలో హెడ్ ఇంజరీస్ కారణాలు మెయిన్గా 3. ఫస్ట్ కారణం, అండ్ విచ్ ఇస్ ది మోస్ట్ కామన్ వన్, ఈస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఇది అందరికీ తెలిసిందే. సెకండ్ కారణం కింద పడిపోవడం. ఎందుకు కింద పడిపోతాము? తాగి పడిపోవడం, లేకుంటే ఎల్డర్లీ ఏజ్లో మన బ్యాలెన్స్ లేనప్పుడు పడిపోవడము, ఇవన్నీ కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోవడం, ఇవన్నీ. 3 కామన్ కాజ్ వాయిలెన్స్, అంటే పోట్లాటలో గొడవ పడినప్పుడు కర్రలతో కొట్టుకోవడం వల్ల. ఇది థర్డ్ మోస్ట్ కామన్. ఇప్పుడు 100 మందికి హెడ్ ఇంజరీ అవుతే 50 నుంచి 60 మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వస్తారు. ఒక 15 నుంచి 20 మంది ఇంట్లో పడిపోవడం వల్ల వస్తారు. ఇంకో 15 మంది వాయిలెన్స్తో వస్తారు. సార్, హెడ్ ఇంజరీలో ఎంతమందికి గాయాలు అవుతాయి, ఎంతమందికి ఎక్కువ గాయాలు ఉండవు? హెడ్ ఇంజరీ అయినప్పుడు టెక్నికల్గా మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం: మైనర్ హెడ్ ఇంజరీ, మోడరేట్ హెడ్ ఇంజరీ, సివియర్ హెడ్ ఇంజరీ. మైనర్ హెడ్ ఇంజరీ అంటే ప్రాణానికి ప్రమాదం తక్కువ. అలానే సివియర్ హెడ్ ఇంజరీ అంటే ప్రాణం పోయే ఛాన్సో, లేకుంటే కాళ్ళు చేయి పడిపోవడమో, మాట పడిపోవడమో, లేకుంటే బ్రెయిన్కి సీరియస్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మనం కానీ స్టాటిస్టిక్స్ తీస్తే మనకు వచ్చే ప్రతి 100 హెడ్ ఇంజరీ పేషెంట్స్లో 70% మంది మైల్డ్ హెడ్ ఇంజరీతోనే వస్తారు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లక్కీ. సో 100 మెంబర్స్లో 70% మైనర్ హెడ్ ఇంజరీస్తో వస్తారు, తప్పించుకుంటారు. అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. మిగతా 30% మందిలో 20% మందికి మోడరేట్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి, 10% మందికి సివియర్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి. కానీ ఇది మనకు అర్థం అయ్యే ముందు అసలుకి మైల్డ్ హెడ్ ఇంజరీ అంటే ఏంటి, మోడరేట్ హెడ్ ఇంజరీ అంటే ఏంటి, సివియర్ హెడ్ ఇంజరీ అంటే ఏంటి? మైల్డ్ హెడ్ ఇంజరీ అంటే పేషెంట్ దెబ్బ తాకిన తర్వాత నియర్లీ ఫుల్లీ కాన్షియస్ ఉంటాడు. దానికి దెబ్బ ఎలా తాకింది అని అడిగితే మనము వివరంగా ఎక్కడ దెబ్బ తాకింది, ఎలా దెబ్బ తాకింది, ఎంతసేపు స్ప్రో కోల్పోయాడో చెప్పగలుగుతాడు. అదే మనం సివియర్ హెడ్ ఇంజరీకి వస్తే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పటికీ మోస్ట్ ప్రాబబ్లీ పేషెంట్ అన్కాన్షియస్ అయిన ఉంటాడు, లేకుంటే సెమీ కాన్షియస్ అయిన ఉంటాడు. దీంతోపాటు ఒక కాల్లో చెయ్యో వీక్నెస్ ఉండడం, ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే డెఫినెట్గా సివియర్ హెడ్ ఇంజరీ. దీంతోపాటు పేషెంట్ని కానీ మీరు సెమీ కాన్షియస్లో ఉన్నాడు, మీరు ఎలా తగిలింది అని అడిగితే తనకి ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి అప్పటి వరకు గుర్తుండకపోవచ్చు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆమ్నెసియా అంటాం. సో ఈ PTA, పోస్ట్ ట్రామాటిక్ ఆమ్నెసియా, అంటే అప్పుడైన ఎపిసోడ్ ఘటన, ఆ ఘటనలో వివరాలు కానీ గుర్తుకు లేదనుకో, మర్చిపోయారనుకోండి, దీన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆమ్నెసియా. ఇది కానీ 15 మినిట్స్ కానీ ఎక్కువ ఉంది అంటే హెడ్కి సివియర్ హెడ్ ఇంజరీ అయినట్టే లెక్క. సార్, పేషెంట్కి, పేషెంట్ ఫ్యామిలీకి ఎంతవరకు ఇది ఇంపాక్ట్ ఉంటుంది ఈ హెడ్ ఇంజరీ వలన? హెడ్ ఇంజరీ ఈజ్ ఎ బిగ్ ఫైనాన్షియల్, సోషల్ అండ్ ఎకనామికల్ బర్డెన్ ఆన్ ఇండియన్ పాపులేషన్. ఎందుకు? నేను మీకు చెప్పాను కదా, 20 లక్షల మందికి హెడ్ ఇంజరీ అవుతుంటే 10 లక్షల మంది చనిపోతున్నారు. సో చనిపోయినప్పుడు యూ ఆబ్వియస్లీ అండర్స్టాండ్ ఇట్స్ సచ్ ఏ బిగ్ లాస్ టు ది ఫ్యామిలీ. 2 లక్షల మంది బ్రతుకున్న దే రిక్వైర్ క్రానిక్ కేర్, అంటే మన మీద డిపెండెంట్ అయిపోయి ఉంటారు. అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, హెడ్ ఇంజరీ యూజువల్గా యాక్టివ్ పాపులేషన్ అవుతుంది, అంటే 20 నుంచి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్.
ఈ 20 నుంచి 40 years ఆఫ్ ఏజ్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు యూజువల్గా దే ఆర్ ది పీపుల్ హు ఆర్ ది బ్రెడ్ ఎర్నర్స్ ఫర్ ది ఫ్యామిలీ. అంటే వాళ్ళే పనిచేసి ఇంటిని పోషించే పాపులేషన్. సో ఈ పాపులేషన్ అంటే మన ఇంటిలో ఎవరైతే సంపాదిస్తున్నారో మనం పోషిస్తున్నారో వాళ్ళకి హెడ్ ఇంజరీ అయ్యి వాళ్ళు చనిపోకుండా బెడ్ రిడెన్ అంటే పడక్కి అంకితం అయిపోయి, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు సంపాదించలేకపోతున్నారు, ఇంకా వాళ్ళని రెగ్యులర్ చూసుకోవడానికి ఇంకో ఫ్యామిలీ మెంబర్ కూడా దే ఆర్ డెడికేటెడ్ టు హిమ్. సో దిస్ అమౌంట్స్ టు ఎ బిగ్ ఎకనామికల్ అండ్ సోషల్ బర్డెన్. అంటే నిన్ను పోషించేవాడు బెడ్ రిడెన్ అయిపోయాడు, ఇంకా మీరే తను పోషించాల్సి వస్తుంది. సో దిస్ హెడ్ ఇంజురీ is a big financial burden both for the patient and the family. సార్ హెడ్ ఇంజరీ అయినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? హెడ్ ఇంజరీకి అయినప్పుడు ట్రీట్మెంట్ 2 stages. ఫస్ట్ వన్, హెడ్ ఇంజరీ సపోజ్ మీరు దారిలో వెళ్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళకో తెలవని వాళ్ళకో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ కాగానే చేసేదాన్ని ప్రైమరీ కేర్ అంటాం. సెకండ్ స్టేజ్, పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్స్ ట్రీట్ చేసేదని డెఫినేటివ్ సెకండరీ కేర్ ఆ టెరిషరీ కేర్. ప్రైమరీ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దెబ్బ తాకిన తర్వాత ఫస్ట్ 3 hours, ఆ 3 hoursలో కూడా ఫస్ట్ ½ an hour ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఫస్ట్ ½ an hour ఆర్ ఫస్ట్ 3 hours ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు. ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్లో మన చదువుకుంటున్నప్పుడు ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మనకు నేర్పియరు. దిస్ వీ అడ్వైస్ దట్ చదువుకుంటున్న ప్రతి పిల్లలకి నేర్పియాలని. సో ప్రాథమిక ట్రీట్మెంట్ అంటే ఆన్ ది స్పాట్ ఆఫ్ హెడ్ ఇంజరీ ఏమేమి చేయాలి? ఫస్ట్ వన్, సపోజ్ నేనే ఒకరిని చూశాను, సో హెల్ప్ చేయడానికి పోతాను. మనం తొందరలో ఏం చేస్తామంటే పేషెంట్ని లేపి పక్కకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే హెడ్ ఇంజరీ ఉంటుందో వాళ్ళకి మెడ కూడా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇమాజిన్ ఇలా దెబ్బ తాకింది, సో ఒక్కసారికి మెడ వెనకాలిపోతుంది, సో మెడలో వెన్నుపూస కూడా దెబ్బ తగులుతుంది. ఇది మనకి అయ్యిందో లేదో ఆ సిచ్యువేషన్లో తెలియదు. సో ఎవ్రీ పేషెంట్ ఆఫ్ హెడ్ ఇంజరీ అన్లెస్ ప్రూవెన్, అంటే మెడకి ఫ్రాక్చర్ కాలేదని ప్రూవ్ చేసేవరికి మెడకి కూడా దెబ్బ తగిలినట్టు ట్రీట్మెంట్ చేయాలి. సో మనం ఏం చేయాలి? పోగానే తొందరపడి పేషెంట్ని లేపద్దు. ఫస్ట్ మెడని స్టెబిలైజ్ చేయాలి. అంటే మీరు పేషెంట్ని ఏం చేసినా సరే మెడ కదలకుండా చూసుకోవాలి, మెడ వంకర పోకుండా చూసుకోవాలి. సెకండ్ వన్, యూజువల్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు ఫేస్ ఇంజరీస్ కూడా అవుతాయి. దీనివల్ల నోట్లో రక్తం ఉంటుంది, లేదా పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నాడు కాబట్టి నోట్లో ఉమ్ము ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి గాలి లోపల పోదు, ఆక్సిజన్ పోదు. సో బ్రెయిన్లో దెబ్బ తగిలిన దానికన్నా ఆక్సిజన్ అందకుండా చనిపోయే ప్రమాదం ఎక్కువ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ వన్ పేషెంట్ని చూడంగానే మెడని స్టెబిలైజ్ చేయండి. సెకండ్ వన్, నోట్లో కానీ ఉమ్మున్నా బ్లడ్ ఉన్నా అది క్లియర్ చేయడానికి ట్రై చేయండి. లేదా పేషెంట్ని ఒక సైడ్, యూజువల్ లెఫ్ట్ సైడ్ తిప్పుతాము, లెఫ్ట్ సైడ్ తిప్పి పండుకోబెట్టినప్పుడు నోట్లో ఉమ్ము అవన్నీ ఒక సైడ్ నుంచి పక్కకు వచ్చేస్తాయి. అప్పటికి కూడా బ్రీతింగ్ లేకుంటే నోరు కొంచెం ఓపెన్ చేసి, మీకు ఇప్పుడు చూపెడుతున్నాను కదా, దీన్ని జా లిఫ్ట్ అంటాం. దీన్ని ఇలా వేళ్ళతో ఇలా పైకంటే నోరు ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల పేషెంట్కి అబ్స్ట్రక్షన్ లేకుండా గాలి పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ది సర్వైకల్ స్పైన్. సెకండ్ వన్ ఎయిర్వే, అంటే గాలి లోపలికి పోయేటట్టు జాగ్రత్తలు తీసుకోవటం. మూడోది బ్లీడింగ్ ఆపాలి. సో ఎక్కడైతే బ్లీడింగ్ ఉందో మనం ఒక క్లీన్ కర్చీఫ్ తీసుకొని దాని మీద ప్రెషర్ పెట్టి ఉంచాలి. ప్రెషర్ పెట్టి ఉంచగానే 5-10 minutesలో యూజువల్గా బ్లీడింగ్ ఆగిపోతుంది. సో దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ మెజర్స్. ఇది మీరు చేస్తూ ఉన్నప్పుడే, దిస్ ఈస్ ది ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ ఏ పేషెంట్ విత్ హెడ్ ఇంజరీ. ఇది చేస్తున్నప్పుడే సైమల్టేనియస్గా ఇంకెవరైనా అంబులెన్స్ కాల్ చేయడానికి ట్రై చేయాలి. బికాజ్ ది సెకండ్ ఫేజ్ డెఫినేటివ్ ట్రీట్మెంట్ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఎంత జల్దీ మీరు ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత జల్దీ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అంతమందిని డాక్టర్స్ కాపాడగలుగుతారు. సార్ బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ఓకే, సో నౌ వీఆర్ కమింగ్ టు ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే
ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. పేషెంట్ని దెబ్బ తాకిన ప్రదేశంలోనే చోటనే రోడ్డు మీదనే చనిపోకుండా మీ జాగ్రత్తలు తీసుకుని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చాం. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే రాగానే మీకు చెప్పిన ప్రిలిమ్ ట్రీట్మెంటే ఎయిర్వే అంటే గాలి మంచిగా ఆడుతుందా లేదా, బ్రీతింగ్ సరిగా బ్రీతింగ్ ఉందా లేదా, తర్వాత సర్క్యులేషన్ అంటే ఇక్కడ బ్లీడింగ్ కాకపోతే ఆపి మీ గుండె సరిగ్గా కొట్టుకుంటుందా, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదా, మూడు చెక్ చేస్తారు. ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఎనీ హెడ్ ఇంజరీ, దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ మూడు ఎయిర్వే బాగుంది, బ్రీతింగ్ బాగుంది, సర్క్యులేషన్ బాగుంది, మెడకి దెబ్బ తగలకుండా కాలర్ పెట్టేసాం. సో ఇదైతే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ కమ్స్ డెఫినేటివ్ ట్రీట్మెంట్. సో పేషెంట్కి అయిన హెడ్ ఇంజరీ మైల్డా, మోడరేటా, సివియరా, ఇది కనుక్కోవడానికి పేషెంట్ మిమ్మల్ని యాక్సిడెంట్ ఎలా అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ ఎలా ఉన్నారు, పేషెంట్ స్ప్రోలో ఉన్నారా లేరా, మీరు మాట్లాడుతున్న అర్థం చేసుకుంటుండా లేదా, ఆ ప్రదేశంలో దెబ్బ తగిలినప్పటి నుంచి హాస్పిటల్కి వచ్చే మధ్య ఫిట్స్ వచ్చాయా లేవా, ఇవన్నీ వివరాలు ఇంకా డీటెయిల్గా తీసుకుంటారు. తీసుకొని డాక్టర్ గారు అది మైల్డ్ హెడ్ ఇంజురీనా, మోడరేట్ హెడ్ ఇంజురీ, సివియర్ హెడ్ ఇంజురీ అని ఈ విల్ కమ్ టు సమ్ ఐడియా ఆర్ కంక్లూషన్. ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత వెరీ మైల్డ్ హెడ్ ఇంజురీ అనుకోండి, డాక్టర్ క్యాన్ డిసైడ్ టు జస్ట్ అబ్జర్వ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. కానీ మోడరేట్ హెడ్ ఇంజురీ అన్నా, సివియర్ హెడ్ ఇంజురీ అన్నా, మైల్డ్ హెడ్ ఇంజురీ అనిపించినా ఏమైనా డౌట్స్ వచ్చినా నెక్స్ట్ డాక్టర్ విల్ గో అహెడ్ విత్ ఇన్వెస్టిగేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఈ సిటీ స్కాన్ ఆఫ్ ది బ్రెయిన్. సిటీ స్కాన్ చేసిన తర్వాత ఏమైనా స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా, మెదడుకి దెబ్బ తాకిందా లేదా, మెదడుకి దెబ్బ తాకితే ఏ ప్రదేశంలో తాకింది, ఒక చోటే తాకిందా మల్టిపుల్ ప్లేసెస్లో తాకిందా, తాకిన చోట బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, బ్రెయిన్ డ్యామేజ్తో పాటు బ్లీడింగ్ కూడా అవుతుందా లేదా, బ్లీడింగ్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల సరౌండింగ్ బ్రెయిన్ అంటే ఏ బ్రెయిన్కి అయితే దెబ్బ తగలలేదో అది కూడా వాస్తుందా వాయట్లేదా, దీంతో పాటు మెడలో ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా. సో ఇవన్నీ అసెస్ చేస్తారు. సో ఇది అసెస్ చేసిన తర్వాత బ్రెయిన్ ఇంజరీ తక్కువనే ఉంది, బ్లీడింగ్ ఎక్కువ లేదు, వాపు ఎక్కువ లేదు, ఇటువంటి అప్పుడు డాక్టర్ గారు మందులు ఇస్తారు. ఈ మందులు ఎందుకు ఇస్తారు, బ్లీడింగ్ ఆగడానికి, బ్లీడింగ్ కరగడానికి, అయిన బ్రెయిన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ కాకుండా ఉండడానికి, బ్రెయిన్ స్వెల్లింగ్ తగ్గించడానికి. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ హెడ్ ఇంజరీ. ఈ మెడికల్ మేనేజ్మెంట్తో కానీ మన బ్లీడింగ్ ఆగిపోయింది, స్వెల్లింగ్ ఆగిపోయింది, పేషెంట్ కాన్షియస్నెస్కి నెమ్మదికి వస్తున్నారు, వీక్నెస్ అవన్నీ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు మెడికల్ మేనేజ్మెంట్తోని కంటిన్యూ అవుతారు. సో ఇంప్రూవ్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రమాదం బయటికి వచ్చారనుకుంటామో అప్పుడు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. ది అదర్ వే రౌండ్, మందులు ఇస్తున్నాము, బ్లీడింగ్ ఆగట్లేదు, స్వెల్లింగ్ ఆగట్లేదు, పేషెంట్ స్పృహ రోజుకి తగ్గిపోతుంది లేదా గంటకి తగ్గిపోతుంది అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు పేషెంట్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ సర్జరీ. సార్ సర్జరీ చేయాల్సి వస్తే ఏం సర్జరీ చేస్తారు మీరు? సర్జరీ బ్లీడింగ్ అయినప్పుడు హెడ్ ఇంజరీ అయింది, సర్జరీ చేయాల్సి వచ్చింది, దిస్ ఈస్ ఏ మేజర్ సర్జరీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ సర్జరీస్ ఆఫ్ ఆల్ ది సర్జరీస్ ఇన్ ది బాడీ. సో సర్జరీ చేయాల్సి వస్తే డాక్టర్ గారు న్యూరో సర్జన్ మీకు ముందు ఆ సిటీ స్కాన్ మొత్తం రివ్యూ చేసి స్కల్ ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో విల్ అసెస్ హిమ్సెల్ఫ్. దెన్ బ్లీడింగ్ ఎంత ఉంది, బ్లీడింగ్ అయ్యే ప్రదేశానికి మనం ఆపరేషన్ ద్వారా వెళ్ళగలుగుతామా లేదా. సో ఆపరేషన్లో బేసిక్గా 3 అయిన ఫ్రాక్చర్స్ని రిపేర్ చేస్తాము, బ్లీడింగ్ ఏదవుతుందో బ్లీడింగ్ ఆపుతాము, అయిన బ్లీడింగ్ని అప్పుడప్పుడు తీస్తాం. చాలా బ్లీడింగ్ ఉందనుకోండి ఆ బ్లడ్ క్లాట్ మొత్తం తీస్తాం, చిన్న బ్లీడింగ్ ఉందనుకోండి ఆ బ్లడ్ క్లాట్ ఇంకా పెరగకుండా మాత్రం మూసేసి వస్తాం. థర్డ్ వన్ ఇందాక చెప్పినట్టు ఎప్పటికైనా మన బాడీలో దేనికైనా దెబ్బ తాకిందనుకోండి స్వెల్లింగ్ వస్తుంది. సిమిలర్గా బ్రెయిన్కి దెబ్బ తాకినప్పుడు బ్రెయిన్ స్వెల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి చేయికి దెబ్బ తాకిందనుకోండి స్వెల్లింగ్ అయినప్పుడు స్వెల్ అవుతుంది, దాని మీద కంప్రెషన్ ఉండదు. కానీ బ్రెయిన్ స్వెల్ అయినప్పుడు మన స్కల్ బ్రెయిన్ స్వెల్లింగ్ని అడ్డుకుంటుంది.
సో దానివల్ల స్వెల్ అయిన బ్రెయిన్ స్కల్కి కంప్రెస్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఆపరేషన్లో ఏం చేస్తామంటే స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ది స్కల్ ఎక్కడైతే దెబ్బ తాకిందో దాని మీద ఉన్న స్కల్ని తీసేస్తాం. తీసేసి మన బాడీలోనే కాళ్ళల్లో అయినా కడుపులో అయినా ప్రిజర్వ్ చేస్తాం. సో ఏమవుతుంది, బ్రెయిన్ స్వెల్లింగ్ ఉన్నా అక్కడ బొక్క లేదు కాబట్టి బ్రెయిన్ మీద ప్రెషర్ పడదు. సో ఈ విధంగా చేసి తర్వాత ఐసీయూలో ఉంచుతాము. ఐసీయూలో సేమ్ మెడికల్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తాం సర్జరీ చేసిన తర్వాత కూడా. సో యాజ్ పేషెంట్ ఇంప్రూవ్స్, అంటే స్వెల్లింగ్ తగ్గుతుంది, బ్లీడింగ్ ఆగిపోయింది, పేషెంట్స్ స్ప్రోలోకి వచ్చే కొద్దీ నెమ్మదిగా వెంటిలేటర్ బయటికి తీసుకొచ్చి ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సార్, బ్రెయిన్ ఇంజరీలో కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా? వీఆర్ యాక్చువల్లీ వెరీ లక్కీ. లాస్ట్ 10 yearsలో హెడ్ ఇంజరీ మేనేజ్మెంట్లో సిగ్నిఫికెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు అంటే 10-20 ఏళ్ళ క్రితం ప్రతి 100 మందిలో 30-40% చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 100 మందిలో 90-95% మందిని బ్రతికించగలుగుతాం. బ్రతికించడానికి అడ్వాన్సెస్ వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దెబ్బ తాకిన ఎంత జల్దీ మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారని. మీరు అర్ధ గంటలో తీసుకొచ్చారనుకోండి, నేను కాపాడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 3 గంటల లోపల తీసుకొచ్చారనుకోండి, అప్పటికి కూడా చాలామందిని కాపాడగలుగుతా. అది 6 గంటల తర్వాత తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మేము కాపాడే మంది పర్సంటేజ్ చాలా తక్కువ అవుతుంది. అండ్ కమింగ్ టు అడ్వాన్సెస్, వన్ థింగ్ విచ్ ఈస్ ఏ రీసెంట్ అడ్వాన్స్ ఈజ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్. ఇందాక మీకు చెప్పాను కదా, దెబ్బ తగిలినప్పుడు వాపు రావడం వల్ల, బ్లీడింగ్ వల్ల మెదడులో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్స్ రాగానే మనకి బ్లీడింగ్ మోడరేట్ ఉంది, సివియర్ అయితే మాత్రం డైరెక్ట్ సర్జరీకి వెళ్తాం. మోడరేట్ ఉన్నా మైల్డ్ ఉన్నా లోపల ఒక చిన్న వైర్, బ్లూటూత్ లాగా ఉంటుంది, చాలా చిన్న వైర్. ఎంత చిన్నగా ఉంటుందంటే మన రిఫిల్లో సగం వెర్త్. అది బ్రెయిన్లో ఇంప్లాంట్, చిన్న సర్జరీ చేసి బ్రెయిన్లో పెడతాం. బ్రెయిన్లో పెట్టిన తర్వాత అది మనకి కంటిన్యూస్గా బ్రెయిన్లో ప్రెషర్ ఎంత ఉందో చెబుతూ ఉంటుంది. యూజువల్ నార్మల్గా బ్రెయిన్లో ప్రెషర్ 10 mm ఆఫ్ మెర్క్యూరీ కన్నా తక్కువ ఉంటుంది. మన బ్రెయిన్ 20 వరకు ప్రెషర్ ఎక్కువనా సరే తట్టుకోగలుగుతుంది. అదే 20 mm కన్నా ఎక్కువ ఉందనుకో బ్రెయిన్ తట్టుకోలేదు, బ్రెయిన్ డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో పేషెంట్ చనిపోయే శాతము, బ్రతికినా సరే పర్మనెంట్ డ్యామేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్తో మనం కంటిన్యూస్గా ప్రెషర్ మానిటర్ చేస్తున్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ సక్సెస్ అవుతుందా లేదా అని మనకు జల్దీ తెలుస్తుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, పేషెంట్కి పర్మనెంట్ డ్యామేజ్ రాకముందే మేజర్ సర్జరీ చేసి బ్రతికించే ఛాన్సెస్ ఉంటుంది. దీంతోపాటు మైక్రోస్కోప్, ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది ఇట్స్ ఎ రెవల్యూషన్ ఇన్ ది లాస్ట్ 20 years. మనకి మైక్రోస్కోప్లో మన మెదడులో నరాలు ఎంత సన్నగా ఉంటాయి, మన హెయిర్ ఎంత సన్నగా ఉంటుంది. సో ఇది రాకముందు, మైక్రోస్కోప్ రాకముందు నరాలు కనిపించేవి కదా ఆపరేషన్ చేసేటప్పుడు. రెండోది బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనకి కనిపించేది కాదు, ఆ బ్లీడింగ్లో మిక్స్ అయిపోయి. ఈ మైక్రోస్కోప్ మన నరాలని మ్యాగ్నిఫై చేస్తుంది, ఒక్కొక్క నరం ఒక రిఫిల్ సైజులో కనపడుతుంది. దాంతోపాటు ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మన విజన్ ఇంప్రూవ్ కావడానికి వెరీ బ్రైట్ లైట్ ఫోకస్ చేస్తుంది. సో దిస్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఇల్యూమినేషన్ అంటే బ్రైట్నెస్, దీనివల్ల సర్జన్కి చాలా క్లారిటీగా అక్కడ స్ట్రక్చర్స్ కనపడతాయి. సో నార్మల్ బ్రెయిన్కి మినిమల్ డ్యామేజ్ చేస్తూ మ్యాక్సిమం క్లాత్ తీయడానికి ట్రై చేస్తాం. మూడోది ఇంపార్టెంట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. నౌ వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ నోన్ యాజ్ ఇంటెన్సివిస్ట్, అంటే వాళ్ళు MBBS చేసిన తర్వాత ఐసీయూలో పేషెంట్ని ట్రీట్ చేయడానికి సపరేట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. సో ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ కంటిన్యూస్గా 24 గంటలు ఎవ్రీ మినిట్ పేషెంట్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఈ డాక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఆపరేషన్ అయిన తర్వాత లేకుంటే మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్ బీపీ, షుగరు, మందులు అవన్నీ కరెక్ట్గా పోతున్నాయా లేవా, దానికి రెస్పాండ్ కాలేదనుకో ఆ డాక్టర్ అలాంగ్ విత్ దిస్ టీమ్ విల్ టేక్ అన్ ఇమ్మీడియట్ డెసిషన్. సో మళ్ళీ నేను ఆపరేట్ చేశాను, మళ్ళీ నేను వచ్చేవరకు ఆగరు. సో ఎవ్రీ మూమెంట్ ఎప్పటికప్పుడు కావాలో ఆ ట్రీట్మెంట్ అందిస్తూనే ఉంటారు. సో ఈ మూడు ఏది మన ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్,
microsurgical instruments, and a full-fledged ICU care. These three things have significantly changed the outcome of people with head injuries. ఈ మూడు ఉన్న చోట చాలా మందిని కాపాడే ఛాన్సెస్ ఉంటుంది. సార్ తాగడం వలన ఎంతమందికి హెడ్ ఇంజరీ అవుతుంది? హెడ్ ఇంజరీ అయ్యే ప్రతి 100 మందిలో 20 మంది తాగుంటారు, 15 నుంచి 20%. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఈజీలీ ప్రివెంటబుల్. అంటే తాగి హెడ్ ఇంజరీ అయ్యి చనిపోవడం దానికన్నా పిచ్చితనం ఉండదు. సో దెబ్బ తాకడమే కాదు, హెడ్ ఇంజరీ అయిన వాళ్ళల్లో తాగున్న వాళ్ళల్లో చనిపోయే శాతం ఎక్కువ ఉంటుంది. సో తాగి డ్రైవ్ చేయడం కన్నా ఫూలిష్నెస్ ఉండదు నా అభిప్రాయంలో. సార్ హెడ్ ఇంజరీ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టు హెడ్ ఇంజరీ జరగకుండా ఉండాలంటే మెయిన్గా 5 ప్రికాషన్స్ టు బి టేకెన్. ఫస్ట్ వన్, తాగి డ్రైవ్ చేయొద్దు. సెకండ్ వన్, ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటము, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టెక్స్ట్ చేయడము, ఇవన్నీ ఆపాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మాత్రమే చేయాలి. థర్డ్ వన్, ప్రొటెక్షన్. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ వేసుకోవడము. హెల్మెట్ అంటే డ్రైవరు వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరు వేసుకోవాలి. సిమిలర్లీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదనుకో, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా అవి పని చేయవు. మన సీట్ బెల్ట్ ముందు కూర్చునే వాళ్ళే కాదు, వెనకాల ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. దీంతోపాటు ఇంట్లో కానీ మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ సరిగ్గా లేదు, నడవడంలో ఇబ్బంది ఉంది. సో మనం ఇంట్లో ఎలా డిజైన్ చేయాలంటే వాళ్ళు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళు పడ్డా సరే దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, మా యుఎస్ డాక్టర్ ప్రోగ్రామ్ వచ్చినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, న్యూరో సర్జరీకి, బ్రెయిన్ సర్జరీకి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా వెనకాల ఉన్న ఫోన్ నెంబర్లో నేను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను ఇప్పుడు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుని హెడ్ ఇంజరీస్ కాకుండా మనం జాగ్రత్త పడితే చాలామంది ప్రాణాలు, చాలామంది ఫ్యామిలీస్ని మనం కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సార్, వెల్కమ్ టు యుఎస్ డాక్టర్ ప్రోగ్రామ్. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ ఇండియాలో బ్రెయిన్ ఇంజరీ ఎంత కామన్? సంవత్సరంలో మీరు ఎంతమంది చూస్తుంటారు? హెడ్ ఇంజరీ అనేది ఇండియాలో చాలా కామన్. కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్, మన ఇండియాలో హెడ్ ఇంజరీ ప్రివలెన్స్, ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. యావరేజ్ చెప్పాలంటే ఇండియాలో సంవత్సరానికి ఇంచుమించు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి హెడ్ ఇంజరీ అవుతుంది. ఈ 20 లక్షల మందిలో కనీసం 1,00,000 మంది చనిపోతూ ఉంటారు. చనిపోవడమే కాకుండా ఇంకొక 2 లక్షల మంది క్రానిక్ డిసార్డర్, అంటే బ్రతికినా సరే ఏదో ఒక డెఫిసిట్తో, అంటే ఒక కాలు పని చేయకపోవడమో, చెయ్యి పని చేయకపోవడమో, మాట పడిపోవడమో, సో కంప్లీట్ నార్మల్ స్టేటస్కి రారు. సో ప్రతి సంవత్సరం 15 లక్షల మందికి దెబ్బ తగిలితే 1,00,000 మంది చనిపోతారు. 1,00,000 మందిలో పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఉంటాయి. సార్ హెడ్ ఇంజరీ ఎలా అవుతుంది, దీనికి కారణాలు ఏంటివి? మన ఇండియాలో హెడ్ ఇంజరీస్ కారణాలు మెయిన్గా 3. ఫస్ట్ కారణం, అండ్ విచ్ ఇస్ ది మోస్ట్ కామన్ వన్, ఈస్
రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఇది అందరికీ తెలిసిందే. సెకండ్ కారణం కింద పడిపోవడం. ఎందుకు కింద పడిపోతాము? తాగి పడిపోవడం, లేకుంటే ఎల్డర్లీ ఏజ్లో మన బ్యాలెన్స్ లేనప్పుడు పడిపోవడము, ఇవన్నీ కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోవడం, ఇవన్నీ. 3 కామన్ కాజ్ వాయిలెన్స్, అంటే పోట్లాటలో గొడవ పడినప్పుడు కర్రలతో కొట్టుకోవడం వల్ల. ఇది థర్డ్ మోస్ట్ కామన్. ఇప్పుడు 100 మందికి హెడ్ ఇంజరీ అవుతే 50 నుంచి 60 మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వస్తారు. ఒక 15 నుంచి 20 మంది ఇంట్లో పడిపోవడం వల్ల వస్తారు. ఇంకో 15 మంది వాయిలెన్స్తో వస్తారు. సార్, హెడ్ ఇంజరీలో ఎంతమందికి గాయాలు అవుతాయి, ఎంతమందికి ఎక్కువ గాయాలు ఉండవు? హెడ్ ఇంజరీ అయినప్పుడు టెక్నికల్గా మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. మైనర్ హెడ్ ఇంజరీ, మోడరేట్ హెడ్ ఇంజరీ, సివియర్ హెడ్ ఇంజరీ. మైనర్ హెడ్ ఇంజరీ అంటే ప్రాణానికి ప్రమాదం తక్కువ. అలానే సివియర్ హెడ్ ఇంజరీ అంటే ప్రాణం పోయే ఛాన్సో, లేకుంటే కాళ్ళు చేయి పడిపోవడమో, మాట పడిపోవడమో, లేకుంటే బ్రెయిన్కి సీరియస్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మనం కానీ స్టాటిస్టిక్స్ తీస్తే మనకు వచ్చే ప్రతి 100 హెడ్ ఇంజరీ పేషెంట్స్లో 70% మంది మైల్డ్ హెడ్ ఇంజరీతోనే వస్తారు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లక్కీ. సో 100 మెంబర్స్లో 70% మైనర్ హెడ్ ఇంజరీస్తో వస్తారు, తప్పించుకుంటారు. అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. మిగతా 30% మందిలో 20% మందికి మోడరేట్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి, 10% మందికి సివియర్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి. కానీ ఇది మనకు అర్థం అయ్యే ముందు అసలుకి మైల్డ్ హెడ్ ఇంజరీ అంటే ఏంటి, మోడరేట్ హెడ్ ఇంజరీ అంటే ఏంటి, సివియర్ హెడ్ ఇంజరీ అంటే ఏంటి. మైల్డ్ హెడ్ ఇంజరీ అంటే పేషెంట్ దెబ్బ తాకిన తర్వాత నియర్లీ ఫుల్లీ కాన్షియస్ ఉంటాడు. దానికి దెబ్బ ఎలా తాకింది అని అడిగితే మనము వివరంగా ఎక్కడ దెబ్బ తాకింది, ఎలా దెబ్బ తాకింది, ఎంతసేపు స్ప్రో కోల్పోయాడో చెప్పగలుగుతాడు. అదే మనం సివియర్ హెడ్ ఇంజరీకి వస్తే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పటికీ మోస్ట్ ప్రాబబ్లీ పేషెంట్ అన్కాన్షియస్ అయిన ఉంటాడు, లేకుంటే సెమీ కాన్షియస్ అయిన ఉంటాడు. దీంతోపాటు ఒక కాల్లో చెయ్యో వీక్నెస్ ఉండడము, ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే డెఫినెట్గా సివియర్ హెడ్ ఇంజరీ. దీంతోపాటు పేషెంట్ని కానీ మీరు సెమీ కాన్షియస్లో ఉన్నాడు, మీరు ఎలా తగిలింది అని అడిగితే తనకి ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి అప్పటి వరకు గుర్తుండకపోవచ్చు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆమ్నెసియా అంటాం. సో ఈ PTA, పోస్ట్ ట్రామాటిక్ ఆమ్నెసియా అంటే అప్పుడైన ఎపిసోడ్ ఘటన, ఆ ఘటనలో వివరాలు కానీ గుర్తుకు లేదనుకో, మర్చిపోయారనుకోండి, దీన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆమ్నెసియా. ఇది కానీ 15 minutes కానీ ఎక్కువ ఉంది అంటే హెడ్కి సివియర్ హెడ్ ఇంజరీ అయినట్టే లెక్క. సార్, పేషెంట్కి, పేషెంట్ ఫ్యామిలీకి ఎంతవరకు ఇది ఇంపాక్ట్ ఉంటుంది ఈ హెడ్ ఇంజరీ వలన? హెడ్ ఇంజరీ ఈజ్ ఎ బిగ్ ఫైనాన్షియల్, సోషల్ అండ్ ఎకనామికల్ బర్డెన్ ఆన్ ఇండియన్ పాపులేషన్. ఎందుకు నేను మీకు చెప్పాను కదా, 20 లక్షల మందికి హెడ్ ఇంజరీ అవుతుంటే 10 లక్షల మంది చనిపోతున్నారు. సో చనిపోయినప్పుడు యూ ఆబ్వియస్లీ అండర్స్టాండ్ ఇట్స్ సచ్ ఏ బిగ్ లాస్ టు ది ఫ్యామిలీ. 2 లక్షల మంది బ్రతుకున్న దే రిక్వైర్ క్రానిక్ కేర్, అంటే మన మీద డిపెండెంట్ అయిపోయి ఉంటారు. అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, హెడ్ ఇంజరీ యూజువల్గా యాక్టివ్ పాపులేషన్ అవుతుంది, అంటే 20 నుంచి 40 years ఆఫ్ ఏజ్. ఈ 20 నుంచి 40 years ఆఫ్ ఏజ్ ఆఫ్ ది పాపులేషన్ వాళ్ళు యూజువల్గా దే ఆర్ ది పీపుల్ హు ఆర్ ది బ్రెడ్ ఎర్నర్స్ ఫర్ ది ఫ్యామిలీ, అంటే వాళ్ళే పనిచేసి ఇంటిని పోషించే పాపులేషన్. సో ఈ పాపులేషన్ అంటే మన ఇంటిలో ఎవరైతే సంపాదిస్తున్నారో, మనం పోషిస్తున్నారో వాళ్ళకి హెడ్ ఇంజరీ అయ్యి వాళ్ళు చనిపోకుండా బెడ్ రిడెన్, అంటే పడక్కి అంకితం అయిపోయి, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు సంపాదించలేకపోతున్నారు, ఇంకా వాళ్ళని రెగ్యులర్ చూసుకోవడానికి ఇంకో ఫ్యామిలీ మెంబర్ కూడా దే ఆర్ డెడికేటెడ్ టు హిమ్. సో దిస్ అమౌంట్స్ టు ఎ బిగ్ ఎకనామికల్ అండ్ సోషల్ బర్డెన్. అంటే నిన్ను పోషించేవాడు బెడ్ రిడెన్ అయిపోయాడు, ఇంకా మీరే తను పోషించాల్సి వస్తుంది. సో దిస్ హెడ్ ఇంజరీ ఈజ్ ఎ బిగ్ ఫైనాన్షియల్ బర్డెన్ బోత్ ఫర్ ది పేషెంట్ అండ్ ది ఫ్యామిలీ. సార్, హెడ్ ఇంజరీ అయినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? హెడ్ ఇంజరీకి అయినప్పుడు ట్రీట్మెంట్ 2 stages. ఫస్ట్ వన్, హెడ్ ఇంజరీ సపోజ్ మీరు దారిలో వెళ్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళకో తెలవని వాళ్ళకో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ కాగానే చేసేదాన్ని
ప్రైమరీ కేర్ అంటాం. సెకండ్ స్టేజ్ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్స్ ట్రీట్ చేసేదని డెఫినేటివ్ సెకండరీ కేర్ ఆ టెరిషరీ కేర్. ప్రైమరీ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దెబ్బ తాకిన తర్వాత ఫస్ట్ 3 అవర్స్, ఆ 3 అవర్స్లో కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఫస్ట్ 3 అవర్స్ ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు. ఎందుకంటే మన ఇండియన్ పాపులేషన్లో మన చదువుకుంటున్నప్పుడు ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మనకు నేర్పియరు. దిస్ వీ అడ్వైస్ దట్ చదువుకుంటున్న ప్రతి పిల్లలకి నేర్పియాలని. సో ప్రాథమిక ట్రీట్మెంట్ అంటే ఆన్ ది స్పాట్ ఆఫ్ హెడ్ ఇంజరీ ఏమేమి చేయాలి. ఫస్ట్ వన్, సపోజ్ నేనే ఒకరిని చూశాను, సో హెల్ప్ చేయడానికి పోతాను. మనం తొందరలో ఏం చేస్తామంటే పేషెంట్ని లేపి పక్కకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే హెడ్ ఇంజరీ ఉంటుందో వాళ్ళకి మెడ కూడా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇమాజిన్ ఇలా దెబ్బ తాకింది, సో ఒక్కసారికి మెడ వెనకాలిపోతుంది, సో మెడలో వెన్నుపూస కూడా దెబ్బ తగులుతుంది. ఇది మనకి అయ్యిందో లేదో ఆ సిచ్యువేషన్లో తెలియదు. సో ఎవ్రీ పేషెంట్ ఆఫ్ హెడ్ ఇంజురీ అన్లెస్ ప్రూవెన్, అంటే మెడకి ఫ్రాక్చర్ కాలేదని ప్రూవ్ చేసేవరికి మెడకి కూడా దెబ్బ తగిలినట్టే ట్రీట్మెంట్ చేయాలి. సో మనం ఏం చేయాలి, పోగానే తొందరపడి పేషెంట్ని లేపొద్దు. ఫస్ట్ మెడని స్టెబిలైజ్ చేయాలి. అంటే మీరు పేషెంట్ని ఏం చేసినా సరే మెడ కదలకుండా చూసుకోవాలి, మెడ వంకర పోకుండా చూసుకోవాలి. సెకండ్ వన్, యూజువల్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు ఫేస్ ఇంజరీస్ కూడా అవుతాయి. దీనివల్ల నోట్లో రక్తం ఉంటుంది, లేదా పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నాడు కాబట్టి నోట్లో ఉమ్ము ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి గాలి లోపల పోదు, ఆక్సిజన్ పోదు. సో బ్రెయిన్లో దెబ్బ తగిలిన దానికన్నా ఆక్సిజన్ అందకుండా చనిపోయే ప్రమాదం ఎక్కువ. సో యాజ్ ఐ హవ్ టోల్డ్ యూ, ఫస్ట్ వన్ పేషెంట్ని చూడంగానే మెడని స్టెబిలైజ్ చేయండి. సెకండ్ వన్, నోట్లో కానీ ఉమ్మున్నా బ్లడ్ ఉన్నా అది క్లియర్ చేయడానికి ట్రై చేయండి. లేదా పేషెంట్ని ఒక సైడ్, యూజువల్ లెఫ్ట్ సైడ్ తిప్పుతాము, లెఫ్ట్ సైడ్ తిప్పి పండుకోబెట్టినప్పుడు నోట్లో ఉమ్ము అవన్నీ ఒక సైడ్ నుంచి పక్కకు వచ్చేస్తాయి. అప్పటికి కూడా బ్రీతింగ్ లేకుంటే నోరు కొంచెం ఓపెన్ చేసి, మీకు ఇప్పుడు చూపెడుతున్నాను కదా, దీన్ని జా లిఫ్ట్ అంటాం. దీన్ని ఇలా వేళ్ళతో ఇలా పైకంటే నోరు ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల పేషెంట్కి అబ్స్ట్రక్షన్ లేకుండా గాలి పీల్చుకుంటే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ది సర్వైకల్ స్పైన్. సెకండ్ వన్ ఎయిర్వే, అంటే గాలి లోపలికి పోయేటట్టు జాగ్రత్తలు తీసుకోవటం. మూడోది బ్లీడింగ్ ఆపాలి. సో ఎక్కడైతే బ్లీడింగ్ ఉందో మనం ఒక క్లీన్ కర్చీఫ్ తీసుకొని దాని మీద ప్రెషర్ పెట్టి ఉంచాలి. ప్రెషర్ పెట్టి ఉంచగానే 5-10 మినిట్స్లో యూజువల్గా బ్లీడింగ్ ఆగిపోతుంది. సో దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ మెజర్స్. ఇది మీరు చేస్తూ ఉన్నప్పుడే, దిస్ ఈస్ ది ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ ఏ పేషెంట్ విత్ హెడ్ ఇంజరీ. ఇది చేస్తున్నప్పుడే సైమల్టేనియస్గా ఇంకెవరైనా అంబులెన్స్ కాల్ చేయడానికి ట్రై చేయాలి. బికాజ్ ది సెకండ్ ఫేజ్ డెఫినేటివ్ ట్రీట్మెంట్ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఎంత జల్దీ మీరు ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎంత జల్దీ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అంతమందిని డాక్టర్స్ కాపాడగలుగుతారు. సార్, బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ఓకే, సో నౌ వీఆర్ కమింగ్ టు ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చారు, పేషెంట్ని దెబ్బ తాకిన ప్రదేశంలోనే, చోటనే, రోడ్డు మీదనే చనిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకుని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకొచ్చాం. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే రాగానే మీకు చెప్పిన ప్రిలిమినరీ ట్రీట్మెంటే ఎయిర్వే, అంటే గాలి మంచిగా ఆడుతుందా లేదా, సరిగా బ్రీతింగ్ ఉందా లేదా, తర్వాత సర్క్యులేషన్, అంటే ఇక్కడ బ్లీడింగ్ కాకపోతే ఆపి మీ గుండె సరిగ్గా కొట్టుకుంటుందా, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదా, 3 చెక్ చేస్తారు. ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఎనీ హెడ్ ఇంజరీ, దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ 3 ఎయిర్వే బాగుంది, బ్రీతింగ్ బాగుంది, సర్క్యులేషన్ బాగుంది, మెడకి దెబ్బ తగలకుండా కాలర్ పెట్టేసాం. సో ఇదైతే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ కమ్స్ డెఫినేటివ్ ట్రీట్మెంట్. సో పేషెంట్కి అయిన హెడ్ ఇంజరీ మైల్డా, మోడరేటా, సివియరా, ఇది కనుక్కోవడానికి పేషెంట్ మిమ్మల్ని యాక్సిడెంట్ ఎలా అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్ ఎలా ఉన్నారు, పేషెంట్ స్ప్రోలో ఉన్నారా లేరా, మీరు మాట్లాడుతున్న అర్థం చేసుకుంటుండా లేదా, ఆ ప్రదేశంలో దెబ్బ తగిలినప్పటి నుంచి
హాస్పిటల్కి వచ్చే మధ్య ఫిట్స్ వచ్చాయా లేవా, ఇవన్నీ వివరాలు ఇంకా డీటెయిల్గా తీసుకుంటారు. తీసుకొని డాక్టర్ గారు అది మైల్డ్ హెడ్ ఇంజురీనా, మోడరేట్ హెడ్ ఇంజురీనా, సివియర్ హెడ్ ఇంజురీ అని ఈ విల్ కమ్ టు సమ్ ఐడియా ఆర్ కంక్లూషన్. ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత వెరీ మైల్డ్ హెడ్ ఇంజురీ అనుకోండి, డాక్టర్ క్యాన్ డిసైడ్ టు జస్ట్ అబ్జర్వ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. కానీ మోడరేట్ హెడ్ ఇంజురీ అన్నా, సివియర్ హెడ్ ఇంజురీ అన్నా, మైల్డ్ హెడ్ ఇంజురీ అనిపించినా, ఏమైనా డౌట్స్ వచ్చినా, నెక్స్ట్ డాక్టర్ విల్ గో అహెడ్ విత్ ఇన్వెస్టిగేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఈ సిటీ స్కాన్ ఆఫ్ ది బ్రెయిన్. సిటీ స్కాన్ చేసిన తర్వాత ఏమైనా స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా, మెదడుకి దెబ్బ తాకిందా లేదా, మెదడుకి దెబ్బ తాకితే ఏ ప్రదేశంలో తాకింది, ఒక చోటే తాకిందా మల్టిపుల్ ప్లేసెస్లో తాకిందా, తాకిన చోట బ్రెయిన్ డ్యామేజ్ అయిందా, బ్రెయిన్ డ్యామేజ్తో పాటు బ్లీడింగ్ కూడా అవుతుందా లేదా, బ్లీడింగ్ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల సరౌండింగ్ బ్రెయిన్ అంటే ఏ బ్రెయిన్కి అయితే దెబ్బ తగలలేదో అది కూడా వాస్తుందా వాయట్లేదా, దీంతో పాటు మెడలో ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా. సో ఇవన్నీ అసెస్ చేస్తారు. సో ఇది అసెస్ చేసిన తర్వాత బ్రెయిన్ ఇంజరీ తక్కువనే ఉంది, బ్లీడింగ్ ఎక్కువ లేదు, వాపు ఎక్కువ లేదు, ఇటువంటప్పుడు డాక్టర్ గారు మందులు ఇస్తారు. ఈ మందులు ఎందుకు ఇస్తారు? బ్లీడింగ్ ఆగడానికి, బ్లీడింగ్ కరగడానికి, అయిన బ్రెయిన్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ కాకుండా ఉండడానికి, బ్రెయిన్ స్వెల్లింగ్ తగ్గించడానికి. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ హెడ్ ఇంజరీ. ఈ మెడికల్ మేనేజ్మెంట్తో కానీ మన బ్లీడింగ్ ఆగిపోయింది, స్వెల్లింగ్ ఆగిపోయింది, పేషెంట్ కాన్షియస్నెస్కి నెమ్మదికి వస్తున్నారు, వీక్నెస్ అవన్నీ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు మెడికల్ మేనేజ్మెంట్తోని కంటిన్యూ అవుతారు. సో ఇంప్రూవ్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రమాదం బయటికి వచ్చారనుకుంటామో అప్పుడు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. ది అదర్ వే రౌండ్, మందులు ఇస్తున్నాము, బ్లీడింగ్ ఆగట్లేదు, స్వెల్లింగ్ ఆగట్లేదు, పేషెంట్ స్పృహ రోజుకి తగ్గిపోతుంది, లేదా గంటకి తగ్గిపోతుంది అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు పేషెంట్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ సర్జరీ. సార్ సర్జరీ చేయాల్సి వస్తే ఏం సర్జరీ చేస్తారు మీరు? సర్జరీ బ్లీడింగ్ అయినప్పుడు, హెడ్ ఇంజరీ అయింది, సర్జరీ చేయాల్సి వచ్చింది, దిస్ ఈజ్ ఏ మేజర్ సర్జరీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ సర్జరీస్ ఆఫ్ ఆల్ ది సర్జరీస్ ఇన్ ది బాడీ. సో సర్జరీ చేయాల్సి వస్తే డాక్టర్ గారు, న్యూరో సర్జన్, మీకు ముందు ఆ సిటీ స్కాన్ మొత్తం రివ్యూ చేసి స్కల్ ఎక్కడ ఫ్రాక్చర్ అయిందో విల్ అసెస్ హిమ్సెల్ఫ్. దెన్ బ్లీడింగ్ ఎంత ఉంది, బ్లీడింగ్ అయ్యే ప్రదేశానికి మనం ఆపరేషన్ ద్వారా వెళ్ళగలుగుతామా లేదా. సో ఆపరేషన్లో బేసిక్గా 3 అయిన ఫ్రాక్చర్స్ని రిపేర్ చేస్తాము, బ్లీడింగ్ ఏదవుతుందో బ్లీడింగ్ ఆపుతాము, అయిన బ్లీడింగ్ని అప్పుడప్పుడు తీస్తాం. చాలా బ్లీడింగ్ ఉందనుకోండి ఆ బ్లడ్ క్లాట్ మొత్తం తీస్తాం, చిన్న బ్లీడింగ్ ఉందనుకోండి ఆ బ్లడ్ క్లాట్ ఇంకా పెరగకుండా మాత్రం మూసేసి వస్తాం. థర్డ్ వన్, ఇందాక చెప్పినట్టు ఎప్పటికైనా మన బాడీలో దేనికైనా దెబ్బ తాకిందనుకోండి స్వెల్లింగ్ వస్తుంది. సిమిలర్గా బ్రెయిన్కి దెబ్బ తాకినప్పుడు బ్రెయిన్ స్వెల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి చేయికి దెబ్బ తాకిందనుకోండి స్వెల్లింగ్ అయినప్పుడు స్వెల్ అవుతుంది, దాని మీద కంప్రెషన్ ఉండదు. కానీ బ్రెయిన్ స్వెల్ అయినప్పుడు మన స్కల్ బ్రెయిన్ స్వెల్లింగ్ని అడ్డుకుంటుంది. సో దానివల్ల స్వెల్ అయిన బ్రెయిన్ స్కల్కి కంప్రెస్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఆపరేషన్లో ఏం చేస్తామంటే స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ది స్కల్ ఎక్కడైతే దెబ్బ తాకిందో దాని మీద ఉన్న స్కల్ని తీసేసి మన బాడీలోనే కాళ్ళల్లో అయినా కడుపులో అయినా ప్రిజర్వ్ చేస్తాం. సో ఏమవుతుంది, బ్రెయిన్ స్వెల్లింగ్ ఉన్నా అక్కడ బొక్క లేదు కాబట్టి బ్రెయిన్ మీద ప్రెషర్ పడదు. సో ఈ విధంగా చేసి తర్వాత ఐసీయూలో ఉంచుతాము. ఐసీయూలో సేమ్ మెడికల్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తాం సర్జరీ చేసిన తర్వాత కూడా. సో యాజ్ పేషెంట్ ఇంప్రూవ్స్, అంటే స్వెల్లింగ్ తగ్గుతుంది, బ్లీడింగ్ ఆగిపోయింది, పేషెంట్స్ స్ప్రోలోకి వచ్చే కొద్దీ నెమ్మదిగా వెంటిలేటర్ బయటికి తీసుకొచ్చి ఐసీయూ నుంచి వార్డుకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సార్ బ్రెయిన్ ఇంజరీలో కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయా? వీఆర్ యాక్చువల్లీ వెరీ లక్కీ. లాస్ట్ 10 yearsలో హెడ్ ఇంజరీ మేనేజ్మెంట్లో సిగ్నిఫికెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు అంటే 10-20 ఏళ్ళ క్రితం ప్రతి 100 మందిలో 30-40% చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 100 మందిలో 90-95% మందిని బ్రతికించగలుగుతాం. బ్రతికించడానికి అడ్వాన్సెస్ వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్
దెబ్బ తాకిన ఎంత జల్దీ మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారని. మీరు అర్ధ గంటలో తీసుకొచ్చారనుకోండి, నేను కాపాడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 3 గంటల లోపల తీసుకొచ్చారనుకోండి, అప్పటికి కూడా చాలామందిని కాపాడగలుగుతా. అది 6 గంటల తర్వాత తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మేము కాపాడే మంది పర్సంటేజ్ చాలా తక్కువ అవుతుంది. అండ్ కమింగ్ టు అడ్వాన్సెస్, one thing which is a recent advance is intracranial pressure monitoring. ఇందాక మీకు చెప్పాను కదా, దెబ్బ తగిలినప్పుడు వాపు రావడం వల్ల, బ్లీడింగ్ వల్ల మెదడులో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, పేషెంట్స్ రాగానే మనకి బ్లీడింగ్ మోడరేట్ ఉంది, సివియర్ అయితే మాత్రం డైరెక్ట్ సర్జరీకి వెళ్తాం. మోడరేట్ ఉన్నా మైల్డ్ ఉన్నా లోపల ఒక చిన్న వైర్, బ్లూటూత్ లాగా ఉంటుంది, చాలా చిన్న వైర్. ఎంత చిన్నగా ఉంటుందంటే మన రిఫిల్లో సగం వెర్త్. అది బ్రెయిన్లో ఇంప్లాంట్, చిన్న సర్జరీ చేసి బ్రెయిన్లో పెడతాం. బ్రెయిన్లో పెట్టిన తర్వాత అది మనకి కంటిన్యూస్గా బ్రెయిన్లో ప్రెషర్ ఎంత ఉందో చెబుతూ ఉంటుంది. యూజువల్ నార్మల్గా బ్రెయిన్లో ప్రెషర్ 10 mm ఆఫ్ మెర్క్యూరీ కన్నా తక్కువ ఉంటుంది. మన బ్రెయిన్ 20 వరకు ప్రెషర్ ఎక్కువనా సరే తట్టుకోగలుగుతుంది. అదే 20 mm కన్నా ఎక్కువ ఉందనుకో, బ్రెయిన్ తట్టుకోలేదు, బ్రెయిన్ డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో పేషెంట్ చనిపోయే శాతము, బ్రతికినా సరే పర్మనెంట్ డ్యామేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ఇంట్రాక్రనియల్ ప్రెషర్ మానిటరింగ్తో మనం కంటిన్యూస్గా ప్రెషర్ మానిటర్ చేస్తున్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ సక్సెస్ అవుతుందా లేదా అని మనకు జల్దీ తెలుస్తుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, పేషెంట్కి పర్మనెంట్ డ్యామేజ్ రాకముందే మేజర్ సర్జరీ చేసి బ్రతికించే ఛాన్సెస్ ఉంటుంది. దీంతోపాటు మైక్రోస్కోప్, ఆపరేటివ్ మైక్రోస్కోప్ అనేది ఇట్స్ ఎ రెవల్యూషన్ ఇన్ ది లాస్ట్ 20 years. మనకి మైక్రోస్కోప్లో మన మెదడులో నరాలు ఎంత సన్నగా ఉంటాయి, మన హెయిర్ ఎంత సన్నగా ఉంటుంది. సో ఇది రాకముందు, మైక్రోస్కోప్ రాకముందు నరాలు కనిపించేవి కదా ఆపరేషన్ చేసేటప్పుడు. రెండోది, బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనకి కనిపించేది కాదు, ఆ బ్లీడింగ్లో మిక్స్ అయిపోయి. ఈ మైక్రోస్కోప్ మన నరాలని మ్యాగ్నిఫై చేస్తుంది, ఒక్కొక్క నరం ఒక రిఫిల్ సైజులో కనపడుతుంది. దాంతోపాటు ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మన విజన్ ఇంప్రూవ్ కావడానికి వెరీ బ్రైట్ లైట్ ఫోకస్ చేస్తుంది. సో దిస్ మ్యాగ్నిఫికేషన్ అండ్ ఇల్యూమినేషన్ అంటే బ్రైట్నెస్, దీనివల్ల సర్జన్కి చాలా క్లారిటీగా అక్కడ స్ట్రక్చర్స్ కనపడతాయి. సో నార్మల్ బ్రెయిన్కి మినిమల్ డ్యామేజ్ చేస్తూ మ్యాక్సిమం క్లాత్ తీయడానికి ట్రై చేస్తాం. మూడోది ఇంపార్టెంట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్. నౌ వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ నోన్ యాజ్ ఇంటెన్సివిస్ట్. అంటే వాళ్ళు MBBS చేసిన తర్వాత ఐసీయూలో పేషెంట్ని ట్రీట్ చేయడానికి సపరేట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. సో ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ కంటిన్యూస్గా 24 గంటలు ఎవ్రీ మినిట్ పేషెంట్ని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఈ డాక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఆపరేషన్ అయిన తర్వాత లేకుంటే మెడికల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్ బీపీ, షుగరు, మందులు అవన్నీ కరెక్ట్గా పోతున్నాయా లేవా. దానికి రెస్పాండ్ కాలేదనుకో, ఆ డాక్టర్ అలాంగ్ విత్ దిస్ టీమ్ విల్ టేక్ అన్ ఇమ్మీడియట్ డెసిషన్. సో మళ్ళీ నేను ఆపరేట్ చేశాను, మళ్ళీ నేను వచ్చేవరకు ఆగరు. సో ఎవ్రీ మూమెంట్ ఎప్పటికప్పుడు కావాలో ఆ ట్రీట్మెంట్ అందిస్తూనే ఉంటారు. సో ఈ మూడు ఏది మన ఇంట్రాక్రనియల్ ప్రెషర్ మానిటరింగ్, మైక్రోసర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ICU కేర్. These three things have significantly changed the outcome of people with head injuries. ఈ మూడు ఉన్న చోట చాలా మందిని కాపాడే ఛాన్సెస్ ఉంటుంది. సార్, తాగడం వలన ఎంతమందికి హెడ్ ఇంజరీ అవుతుంది? హెడ్ ఇంజరీ అయ్యే ప్రతి 100 మందిలో 20 మంది తాగుంటారు, 15 నుంచి 20%. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఈజీలీ ప్రివెంటబుల్. అంటే తాగి హెడ్ ఇంజరీ చనిపోవడం దానికన్నా పిచ్చితనం ఉండదు. సో దెబ్బ తాకడమే కాదు, హెడ్ ఇంజరీ అయిన వాళ్ళల్లో తాగున్న వాళ్ళల్లో చనిపోయే శాతం ఎక్కువ ఉంటుంది. సో తాగి డ్రైవ్ చేయడం కన్నా ఫూలిష్నెస్ ఉండదు నా అభిప్రాయంలో. సార్, హెడ్ ఇంజరీ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టు హెడ్ ఇంజరీ జరగకుండా ఉండాలంటే మెయిన్గా 5 ప్రికాషన్స్ టు బి టేకెన్. ఫస్ట్ వన్, తాగి డ్రైవ్ చేయొద్దు. సెకండ్ వన్, ఇప్పుడు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటము,
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టెక్స్ట్ చేయడము ఇవన్నీ ఆపాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ మాత్రమే చేయాలి. థర్డ్ వన్ ప్రొటెక్షన్. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ వేసుకోవడము. హెల్మెట్ అంటే డ్రైవరు వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరు వేసుకోవాలి. సిమిలర్లీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదనుకో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా అవి పని చేయవు. మన సీట్ బెల్ట్ ముందు కూర్చునే వాళ్ళే కాదు వెనకాల ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. దీంతో పాటు ఇంట్లో కానీ మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ సరిగ్గా లేదు, నడవడంలో ఇబ్బంది ఉంది. సో మనం ఇంట్లో ఎలా డిజైన్ చేయాలంటే వాళ్ళు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళు పడ్డా సరే దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మా యుఎస్ డాక్టర్ ప్రోగ్రామ్ వచ్చినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, న్యూరో సర్జరీకి బ్రెయిన్ సర్జరీకి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా వెనకాల ఉన్న ఫోన్ నెంబర్లో నేను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను ఇప్పుడు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుని హెడ్ ఇంజరీస్ కాకుండా మనం జాగ్రత్త పడితే చాలామంది ప్రాణాలు, చాలామంది ఫ్యామిలీస్ని మనం కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.